మీకు తెలుసుగా మా ఎస్వీఎస్ అంటేనే ఒక బ్రాండ్. వీఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్నాం. బట్ మీ డిజైన్స్ మాకు సరిపోవు. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. సారీ. బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. ఓకే మేడం, థ్యాంక్ యూ. Excuse me. మీ బ్యాగ్. థ్యాంక్ యూ. ఈ కలర్కి మీ కలర్ ఓకే, మీ హైట్కి ఈ వెయిట్ ఓకే. ట్రెడిషనల్ వేరేం తప్పు కాదు, ట్రెండ్ని మిక్స్ అయ్యకపోవడమే తప్పు. ఇదిగో దీన్ని జస్ట్ షార్ట్ చేసి ఇక్కడ ఒక డబల్ లైన్ వేస్తే అద్దిరిపోద్ది. ఆ తర్వాత దీన్ని మీరు వేసుకుంటే ఉంటుందండి. సంజయ్ లీలా బన్సాలి షాక్ అవుతాడు. ఆర్జీవి అయితే మళ్ళీ పెళ్ళంటూ నొల్లి పెట్టుకొని మరి మీ వెంట పడతాడు చూడండి. అయ్యయ్యో, దట్స్ నాట్ ఫర్ మీ యాక్చువల్లీ. ఐఎమ్ అ డిజైనర్. చిన్న బోటిక్ రన్ చేస్తున్నాను మణికొండలో. యాక్చువల్లీ ఐ ట్రైడ్ ఫర్ సబ్ కాంట్రాక్ట్ ఇన్ ఎస్వీఎస్ బట్ ఐ ఫెయిల్డ్. ఇంతకీ మీరు? నేమ్ అభి. అవతార్ యానిమేషన్లో వర్క్ చేసేవాడిని. వర్క్ తక్కువైందని చెప్పి చేసే వాళ్ళని తీసేసి చేయని వాళ్ళని ఉంచుకున్నారు. అందుకే ఆ ఫీల్డ్ వదిలేసి మీ ఫీల్డ్ ఎంచుకున్నాను. ఓకే ఓకే, సరే సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో. ఏమ్మా రెంట్ ఇంకా ఇవ్వలేదు? సార్ 2-3 డేస్లో ఇచ్చేస్తానండి. అలా చెప్పడానికి నీకు బోర్ కొడుతుందో లేదో కానీ నాకు మాత్రం బోర్ కొడుతుందమ్మా. లాభం లేదమ్మా, ఖాళీ చేయి. ప్లీజ్ అండి, 2 డేస్లో షూర్గా ఇచ్చేస్తాను. ఈ మాట చెప్పి 2 నెలల నుంచి 3 నెలలు అవుతుందమ్మా. ఈసారి షూర్గా ఇచ్చేస్తానండి. ఈసారి లేట్ అయితే టూ లేట్ బోర్డే. సరే. హలో. ఏమా, మెటీరియల్ తీసుకోవడమే కానీ తిరిగి డబ్బులు ఇవ్వడం తెలీదా? అసలు నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఒక్క ఆర్డర్ కోసం చూస్తున్నానండి. అది రాగానే మీ అమౌంట్ మీకు పంపించేస్తాను. నీ షాపు జనం రారు, డ్రెస్సులు అసలు రాదు. 2 రోజుల్లో నా డబ్బులు నాకు కావాలి, తర్వాత నీ ఇష్టం. హాయ్, గుడ్ మార్నింగ్. మీరెప్పుడొచ్చారు? అంటే అక్కడ జాబ్ రాలేదు, మీరేమన్నా ఇస్తారేమోనని. నేనా? నా పరిస్థితి చూస్తున్నారు కదా. ఇంట్లో వాళ్ళు జాబ్ చేయమంటే వద్దని నాకు ఇష్టమైన ఈ షాప్ పెట్టుకున్నాను. బట్ సక్సెస్ కాలేకపోతున్నాను. అవకాశం కోసం ఎదురు చూడడం కాదండి, ఎదురెళ్ళాలి. మీ డిజైన్స్ మోడర్న్ గానే ఉన్నాయి, బట్ వాటిలో మీ మధ్యతరగతి మనస్తత్వం కనిపిస్తుంది. నిండుగా కట్టుకోవాలంటే చీరే కట్టుకుంటారుగా, మీ డ్రెస్సులు ఎందుకు కొంటారు చెప్పు? ముందు మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే షాప్ క్లియరెన్స్ సేల్ అని చెప్పి ఇక్కడ ఉన్న డ్రెస్సులన్నీ సేల్ చేయండి. క్లియరెన్స్ సేల్ అంటే రేట్లు కూడా తగ్గించాలి కదా. సరే, మీకు కథ చెప్తా వినండి. ఒక అడవిలో పులి, సింహం, నక్క, కోతి ఉన్నాయి. ఓకే. పులి 10th చదువుతుంది, నక్క ఇంటర్ చదువుతుంది, సింహం బీటెక్ చదువుతుంది. మరి కోతి? నేనేం చెప్తానా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తుంది. You are joking on me. అమ్మయ్యా, నవ్వేశారా? చూడండి, నష్టానికి సిద్ధపడితేనే లాభం కనిపిస్తుంది, లాభానికి ఆశపడితే నష్టాలు పలకరిస్తాయి. సరే, క్లియరెన్స్ బోర్డ్ పెట్టేస్తానులే. బట్ అలా పెట్టే ముందు ఇక్కడ షాప్ ఉందని జనాలకు తెలియాలి కదా.
మరెలా? ఒక పని చేద్దాం, ఈ బొటెక్లో ఉన్న బట్టలన్నీ కనిపించేలా ఒక మంచి ప్రమోషనల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడదాం. ఓకే, మరి మోడల్ కూడా కావాలి కదా? మీరే ఒక మోడల్, ఇంకో మోడల్ మనకెందుకు చెప్పు? నేనా? ఎస్, నో 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 నో. నేను చెప్పింది చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటా. ఓకే ఓకే. భగవంతుడా, ఈసారైనా నా మనవరాలికి సంబంధం కుదిరేలా చేసి దాన్ని ఒక ఇంటి దాన్ని చెయ్యయ్యా. ఏమైంది బామ్మ? నా మనవరాలి పెళ్లి చూసి పోవాలనే ఒక ఆశ, అది కూడా ఆడి ఆశ అవుతుంది ప్రతిసారి. థ్యాంక్ గాడ్. నేనింకా నీ ఎక్స్ప్రెషన్ చూసి తాత ఏమన్నా పక్కింటి పిల్లతో పారిపోయాడేమో, ఎలా వెనకకు తీసుకురావాలని కంగారు పడిపోయా. లేకపోతే ఏంటి బామ్మ, ఎడారుల్లో నీళ్ల బౌల్ తోతున్న ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయకపోవడం ఏంటి? మీ మనవరాల ఫోటో ఉందా? బాగుంది, కాకపోతే సావిత్రమ్మలా ఉంది. సావిత్రమ్మలో ఉన్న మీ అమ్మాయిని సమంతాలా మార్చాలంతే. ఎట్టాగయ్యా? నాకు తెలిసిన బొటెక్ ఒకటి ఉంది, మ్యాజిక్ అంతా అక్కడే ఉంది. కానీ నాదో కండిషన్, పెళ్లి సంబంధం కుదిరాక షాపింగ్ అంతా అక్కడే చేయాలి, ముందే చెప్తున్నా. అలాగేనయ్యా. సరే అమ్మా. చెప్పండి మేడం, ఏంటి సడన్ గా కాల్ చేశారు? మీ డిజైన్స్ అన్ని చాలా బాగుంటున్నాయి, బాగా డెవలప్ అయ్యావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా కంపెనీ తరపున నీకు ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం. ఓకే మేడం. రేపొచ్చి నన్ను ఒకసారి మీట్ అవ్వు. అలాగే మేడం. మిగతావి మాట్లాడదాం. సరే మేడం, నేను ఆఫీస్కి వస్తాను. తప్పకుండా నీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో అంకుల్, మీ రెంట్ పంపించాను, చూసుకోండి. హలో, మీ అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా పంపించేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే కొత్త మెటీరియల్ త్వరగా పంపించేయండి. లిస్ట్ కూడా పంపించేశాను. సరే సరే, బాయ్. హలో, చెప్పండి. అది మీతో కలిసి కాఫీ తాగాలనిపిస్తుంది. బట్ నాకు కాఫీ పెట్టడం రాదు కదా. అందుకే కాఫీ షాప్స్ ఉన్నాయి కదా. సరే, మీరు ఫోన్ పెట్టేసేలోపు అక్కడ ఉంటా. సరే, బాయ్. హాయ్. హాయ్.
ఎంత సైలెంట్గా ఉన్నావు? మాట్లాడటం లేదు. ఎలా ఉన్నావని అడుగుదామంటే నువ్వు వేసుకున్న డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది చాలా బాగున్నావని. పోనీ ఎంతసేపు అయిందని అడుగుదామంటే ఆతృతగా వెయిట్ చేస్తున్నా ఆ వెయిటర్ని చూస్తే తెలుస్తుంది వచ్చి చాలాసేపు అయిందని. ఇంతకీ అర్జెంటుగా రమ్మన్నారు ఎందుకో? మీ నవ్వు కనెక్ట్ అవుతుంది, ఆ నవ్వు వెనకాల ఉన్న సిగ్గు కూడా కనెక్ట్ అవుతుంది. ఎటొచ్చి భావమే అర్థం అవ్వట్లే. ఎనీవే మీరు హ్యాపీగా ఉన్నారు కదా? చాలా. ఆనందం మనిషికి ఆక్సిజన్ లాంటిది. ఈ ఆనందం మీరిచ్చిందే. మీకు అవసరం, నాకు అవకాశం, ఆ రెండూ కలిస్తే సక్సెసే. ఎస్, ఇప్పుడు నా లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంద్రధనుసు ఎంత కలర్ఫుల్గా ఉన్నా దాని చుట్టూ ఆ ఆర్క్ లేనిదే అందం రాదు. అలాగే ఆడపిల్ల ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ ఒక తోడు లేనిదే ఆనందానికి అర్థం ఉండదు. అసలేం చెప్పింది? మీరు చెప్పింది అర్థమైనట్టే అర్థం కాలేదండి. మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. హో రియలీ? ఎస్. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఐ లవ్ యూ. మీరు నన్ను? ఎస్. మీరొచ్చాకే నా షాప్కి కలొచ్చింది. మీరుంటే నా జీవితానికే వెలుగొస్తుందని నా నమ్మకం. మీ బిజినెస్లో కలిసినట్లు మీ లైఫ్లో కలవలేనండి. ఏంటి, నేను నచ్చలేదా? నాకు నచ్చని వాళ్ళు నా లైఫ్లో ఉన్నారు. వాట్? ఎస్. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. అప్పటి వరకు పబ్బులు, నైట్ ట్రిప్పులు, డేటింగ్లు, లివింగ్లు, డ్రింక్ చేసే గర్ల్స్, వాళ్ళు చీటికి మాటికి హక్ చేసుకునే విధానాలు అన్నీ చాలా గొప్ప కల్చర్గా కనిపించాయి. అదేంటో పెళ్లి చేసుకోవాలనేసరికి మాత్రం అవన్నీ చాలా తప్పుగా అనిపించాయి. అలాంటి అమ్మాయిలందరూ క్యారెక్టర్ లేని వాళ్ళలా అనిపించారు. అందుకే విలేజ్ వైపు అడుగులు వేశాను. నాయనా, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, నెలకు 50,000 సంపాదిస్తున్నావు. నీకు సంబంధం చూడడం కష్టమా? బ్రహ్మాండమైన సంబంధం చూస్తా. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఇంకేం కావాలి నీకు? సంబంధాలు అవే వస్తాయి. సార్, మీరు చెప్పినట్లు నా ఉద్యోగం చూసో నా జీతం చూసో పెళ్లి చేసుకునే వాళ్ళు నాకు అవసరం లేదు. మరి నేను సిటీ కల్చర్లో పెరిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ పెద్దలు చేసిన పెళ్లిల కంటే లివింగ్ టుగెదర్ రిలేషన్లే ఎక్కువగా ఉన్నాయి. నేనంత అప్డేట్ అవ్వలేదులే కానీ చదువుకున్న అమ్మాయో, ఉద్యోగం చేసే అమ్మాయో, డబ్బున్నోళ్ళ అమ్మాయో నాకొద్దు. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఎదురొచ్చే భార్య, నేను ఆఫీస్ నుంచి రాగానే కాఫీ ఇచ్చే భార్య కావాలి. అంతేగాని నేను ఆఫీస్ నుంచి వచ్చాక తను ఆఫీస్కి వెళ్ళే భార్య నాకొద్దు. నీకు మంచి సాంప్రదాయమైన పల్లెటూరు అమ్మాయి కావాలంటావు. వామ్మో, ఇదేంటి ఇలా ఉంది? రా రా రా. ఏంటిది? మా ఆచారం. ఆచారమా అత్యాచారమా? ఇదిగో ఈ షాప్ మీదే నేను 2 అన్నా. మా అమ్మ 6 అంది, ఆళ్ళమ్మ కూడా 6 అంది తెలుసా? అంటే ఈ చేప తడతరాలుగా నలిగిపోతుందన్నమాట. అందుకే మీ ఇద్దరికి షాప్ మీద శోభనం ఏర్పాటు చేశాం. ఈడ సాపేముంది, మొత్తం నీలేగా. అచ్చొచ్చిన చేప కదా, అందుకనే పడేయకుండా అలానే వాడుకుంటున్నాం.
ఇగో తీసుకోవాలిడు. ఇదెందుకు? పూల బంతి ఆడుకోవడానికి. నీ శోభనానికి ముహూర్తం రాత్రి 2:30 కుదిరిందయ్యా. అప్పుడు దాకా ఈ బంతితో ఆడుకోండి. ఏంటి బంతాట ఆడుకోవాలా? ఆయన శోభనం గదిలో ఆటలేంటి? పిల్లగానికి ఇలాంటివేవి తెలిసినట్టు లేవుగా. అవునండి, నాకు ఇవేం తెలీదు. ఇప్పుడు తెలుసుకోవాలిడు. మేమెళ్ళి మా అమ్మాయిని పంపిస్తాం. ఇది తీసేసి నాల మీద శోభనం అన్నా బాగున్నా. ఏం చేస్తాం? బావా ఏమన్నావు? నువ్వు భలే పనోడివి బావా. మా బామ్మమ్మ తాతయ్యని ఇట్టాగే పిలిచేది. నీకు నచ్చకపోతే చెప్పు, మా అమ్మ మా అయ్యని బాయ్యా అని పిలుస్తది. మరట్టా పిలవమంటావా? వద్దు. బాయ్య మా అయ్య కంటే బావే బెటర్. అలానే కంటిన్యూ చెయ్యి. హ్మ్. ఇదిగో బావా పాలు. మర్చిపోయా, సగం సగం తాగాలి కదా. తాగు. హ? ఏంటి దగ్గరకు వస్తున్నాడు? పర్లేదు, తాగు. నా మీదే చెయ్యెత్తావా? చిన్నప్పటి నుండి మా నాయన తప్ప నన్నెవడూ ముట్టుకోలేదు. ఎంత ధైర్యం నీకు? సున్నం పోయిన తమలపాకు. అదేంటి అలా కొట్టావు? మా నాయన చెప్పాడు, నా మీద ఎవడైనా చెయ్యెత్తే లాగిపెట్టి ఒకటి పీకమని. మీ నాయన చెప్పింది కరెక్టే, కానీ అది నా మీద కాదు, బయటోళ్ళ మీద. నేను నీ భర్తని కదా, సో నీ మీద ఎప్పుడన్నా చేయవేయచ్చు, ఏమైనా చేయొచ్చు. నువ్వు దాని గురించి ఏం అనుకోవద్దే. ఇది నాకెవ్వరూ చెప్పలేదే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రా కూర్చో. హ్మ్. ఐ! ఏంటి అలా కూర్చున్నావు? సరే కూర్చోవచ్చుగా. నేను ఇట్టే కూర్చుంటా. అలా మాట్లాడకూడదు. నాకు మీ పట్నం మాటలు రావు. మా పల్లెటూరి యాస ఇట్టే ఉంటది. పోనీలే, కొత్తగా ఉంది. నీ అలవాట్లేంటి? ఏముంది, పొద్దున్నే లేవడం, పిడికెలు తీయడం, బర్రెలకు కుడితి పెట్టడం, పాలు పితకడం, చెరుకు తోటకో మామిడి తోటకో వెళ్ళి చేతికి దొరికిందల్లా తీసుకురావడం. అబ్బో, మంచి మంచి అలవాట్లే. ఇంకేంటి సంగతులు? ఏముంది, లైట్లు ఆపుతారంటగా, ఆపై నిద్రొస్తుంది. అదేంటి బంతాట ఆడమన్నారుగా, గుర్తులేదా? వాళ్ళు అట్టే అంటారు. వాళ్ళు చెప్పిందల్లా చేస్తామా ఏంటి? చెయ్యాలి, ఎందుకంటే ఇవాళ మన శోభనం కదా, సో మంచిగా ఆడదాం. హ్మ్. బంతి మన చేతికి కాకుండా మన బాడీ పార్ట్లో ఎక్కడ తగిలినా అక్కడ నువ్వు నాకు, నేను నీకు కిస్ చేసుకోవాలన్నమాట. సరేనా? పో బావా, నాకు సిగ్గెత్తుంది. ఆడతామా? ఏ బుగ్గ మీద తగిలింది. లేదు, నేను ఒప్పుకోను. హలుడు, ఇది కానుక పొల్ల, ఇది యాప్ పొల్ల. దేనికివి? దేనిక? పళ్ళు తోముకోవాలుడు. బ్రష్ పేస్ట్ ఉన్నాయిగా. అవి తోమి మొత్తం పుచ్చెక్కిపోతున్నాయి. దీంతో తోము చూడు, సచ్చే వరకు దవడకి పళ్ళు అంటూ ఉంటాయి. నాకు అలవాటు లేదండి. తోము అలవాటు చేసుకోవాలుడు. అది అది లెక్క.
కూర్చోలుడు చాప మీద. ఏంటి చాప మీదనా? మా ఇంట్లో కుర్చీలు బెంచులు ఉండవు, కిందనే కూర్చొని తినాలి. అమ్మయ్యా. ఏంటి రోజు టిఫిన్? ఇడ్లీయా పూరియా దోశ? దోశ అక్కడ పెట్టమ్మా. ఏంటిది? చద్దన్నం, ఒంటికి చలువ, తిను. ఇంత పొద్దున అన్నం తినాలా? నాకు అలవాట్లేదు, నాకు టిఫిన్ కావాలి. మా ఊర్లో దొరికే టిఫిన్ ఇదే. మా ఊర్లో ఎవరు మీ పట్నం తిండి తినరు. ఇదేం కర్మరా బాబు. తినల్లుడు. ఏంటల్లుడు అట్లా చూస్తున్నావు? తిను. ఎవరైనా చూస్తే అల్లుడికి తిండి పెట్టలేదు అంటారు మళ్ళీ. ఉల్లిపాయ కోరికల్లుడు. మిరపకాయ కూడా కోరికలుడు, బాగుంటది అది. అది కొరక. వామ్మో, ఈ తిండిని తినాలా? లాభం లేదు, వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. భలే ఉంది బావా ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు! మా ఇల్లు గొడ్ల చావిడి రెండు కలిపితే ఎంతుంటదో అంతుంది. ఇట్రా, ఇది పూజ గది. నీకు ఇష్టం వచ్చినంతసేపు పూజ చేసుకోవచ్చు. ఇది బెడ్రూమ్, మనం ఉండడానికి. భలేగుంది బావా. ఇంకా అది కిచెన్, వంట చేసుకోవడానికి. బాగుంది గాని కట్టెలు ఇక్కడ పెట్టుకోవాలా? పొగిల్లంతా పట్టుద్దేమోగా. అయ్యో, కట్టెలతో పనిలేదు, స్టవ్ ఉంది, వెలిగిస్తే వెలుగుద్ది. దా. అవునా? చూడు, ఇలా వెలుగుద్ది. ఇలా ఆఫ్ చేయాలి. భలే ఉంది బావా. అది గెస్ట్ రూమ్, బంధువులు ఎవరైనా వస్తే ఉండడానికి. మరి ఇదేంది? ఇదా వాష్రూమ్. వాష్రూమ్? వాష్రూమ్ అంటే? అదే పొద్దున్న చెంబట్టుకొని వెళ్తాం కదా, దాని గురించి అన్నమాట. చిచి చిచి, అక్కడ పూజ చేసుకుంటూ ఆడేమో బువ్వ తింటూ ఇక్కడేమో ఇదా? చిచి చిచి, ముందు దాన్ని పగలగొట్టి. నా ఇంట్లో అది ఉండడానికి వీల్లేదు. ఒసేయ్, అది పగలగొట్టడానికి మనిల్లా? అయినా నేను అది పగలు కొడితే ఓనరు చిన్న అది పగలు కొడతారు తెలుసా? ఎవడాడు? అన్ని పిలు. అమ్మా తల్లి, నీకో దండం. నువ్వు ఇలా కనిపించిన ప్రతి ఒక్కరితో ఫైటింగ్ వెళ్తానంటే కుదరదు ఇక్కడ. సరే, ఇప్పటికే లేట్ అయింది, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తా. ఉండు, నేను తయారై వస్తాను. నువ్వెక్కడికే? నువ్వేడికెళ్తే ఆడికే. నేను వెళ్తుంది ఆఫీస్కి. భలే పనోడివి బావ నువ్వు. మొగుడేడుంటే పెళ్ళాం ఆడనే ఉండాలని మా నాయన చెప్పిండు. పెళ్ళాం ఉండాల్సింది ఇంట్లో, ఆఫీస్లో కాదు. అయ్యో, మా ఊళ్ళో మొగుడు పొలానికి వెళ్తే పెళ్ళం కూడా ఆడితో పాటే వెళ్తుంది. ఏంటో ఇళ్ళ పద్ధతులు ఒక్కటి కూడా సరిగ్గా లేదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ గుడ్ మార్నింగ్ అభి, కంగ్రాచులేషన్స్. సారీ అబ్బా, నీ పెళ్లికి రాలేకపోయాం, కానీ నీకో మంచి గిఫ్ట్ ప్లాన్ చేశాం. ఏంటి సార్ అది? అదే మన లండన్ లో కొత్త ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడ్ గా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఈ వీకెండ్ లో మీ న్యూ కపుల్స్ మా ఇంటికి డిన్నర్ కి రావాలి. ఎస్ షూర్ మ్యామ్, పక్కా వస్తా. హాయ్ గాయ్స్. హాయ్ బ్రో, కంగ్రాట్స్. న్యూ ప్రాజెక్ట్ ఎలా ఉంది? ఎక్కడ? నేను ఇంకా సిస్టమ్ ఆన్ చేయండి. అవునా? అవకాశం వచ్చినప్పుడు రేసుగురంలా రెచ్చిపోవాలి బ్రో, లేదంటే అన్ఫిట్ అంటారు. ఏంట్రా, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ప్రాజెక్ట్ రాదు, ప్రాజెక్ట్ వచ్చినవాడికి ఎక్స్పీరియన్స్ ఉండదు. దేని గురించి మాట్లాడుతున్నా? జీవితం సిస్టమ్ లాంటిది బ్రో, యూజ్ చేయకపోతే వేస్ట్ అయిపోద్ది. రే నిజం చెప్పండి రా, మీరు మాట్లాడేది నాకు వచ్చిన ప్రాజెక్ట్ గురించా లేక నా మ్యారేజ్ గురించా? మేం ఫస్ట్ వర్డ్ నుంచి క్లారిటీగానే మాట్లాడాం బ్రో, నీకే అర్థం అవడానికి అర్ధగంట పట్టింది. నీ అబ్బా. లేకపోతే బ్యాచర్ పార్టీ ఇవ్వలేదు ఓకే, కనీసం మ్యారేజ్ అయ్యాకనని ఇవ్వాలి కదా. ఓ, మీ బాధ దాని గురించా? సరే అయితే ఈ వీకెండ్ పార్టీ చేసుకుందాం. నో, మాకు ఈ రోజే కావాలి. కుదరదురా, ఇంట్లో తను ఒక్కతే ఉంది. చూసారా మనోడు అప్పుడే మారిపోయాడు. కొత్తగా పెళ్ళైంది కదా బ్రో, కొంచెం పెళ్ళాన్ని ప్రేమించని. ఆ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదురా, ఎందుకంటే నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మరి మీకు పార్టీనే కదా కావాలి? ఉండండి, తనకు ఒకసారి చెప్తా. హలో, ఎవరు? నేనే మీ ఆయన్ని. బావా నువ్వా? ఇంతలోనే గొంతు మారిపోయిందేటి? ప్రయాణం చేసి వచ్చేసరికి గొంతులో ఏమైనా నలతగా ఉందా? బా అవేం లేవులే గాని, ఈవినింగ్ మనం ఒక పార్టీకి వెళ్ళాలి. నువ్వు తొందరగా రెడీ అయ్యండు, నేను వచ్చేస్తా. యాడికి పోవాలన్నా ఒంటి మీద బట్టలుండాలిగా. నువ్వు త్వరగా వచ్చేయి, వెళ్ళి బట్టలు కొనుక్కుందాం. బట్టలు లేకపోవడం ఏంటి? బీరువాలో సగం ఉన్నాయిగా. తీసేసాగా. బట్టలు తీసేయడం ఏంటే? అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు పాత వస్తువులు పాత బట్టలు ఎట్టా ఉంటాయి, అందుకే స్టీల్ సామాలోడికి ఇచ్చేసా. ఏంటి, బట్టలన్నీ స్టీల్ సామాలోడికేసావా? చిట్టి, ఈడనే ఉన్నా. చిట్టి ఏందిది? పద, ఏం చేస్తున్నావ్? బయటికి పద. రే ఉండండి బావా, ఉండండి. అట్టా నేరుగా ఇంట్లోకి వచ్చేయడమేనా? వస్తే నా ఇంటికి నేను రాకపోతే ఇంకెవరు వస్తారు? అట్టా ఏం కుదరదు. ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని రావాలా. ఎట్టా పడితే అట్టా వస్తారా ఏటి? పద్ధతి పాడు ఉండబల్లా. ఇది అపార్ట్మెంట్ నీ ఊరు అనుకున్నావా? ఏ ఊరైతే ఏంది బావా, బయట ఏడాడో తిరిగొత్తారు. ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని రావాలా. ఓసి నీ పద్ధతి తగలేయా. ఆ బట్టలన్నీ కలిపితే ఎంత ఖరీదో తెలుసా? డబ్బుదేముంది బావా, సంపాదించుకోలేమా ఏంది? పద్ధతి పాడు ఉండాల్సిన పనిలేదు. ఓసి నీ పద్ధతి తగలేయా. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? నేనే వెళ్ళి కొనుక్కొచ్చా. ఎందుకు? ఇల్లన్నాక కోళ్ళు కుక్కలు మేకలు లేకపోతే ఎట్టా? నువ్వు నాకు రేపు 2 మేక పిల్లల్ని కొనియు. బయట పచ్చిక బాగుంది, నువ్వు ఆఫీస్ వెళ్ళినప్పుడు నేను వాటిని మేపుకొని వస్తా. మార్కెట్లో మాంసం విలువ మస్తుంది బావా. వస్తే ఇది పట్నమే, అలా ఇది పడితే లోపలికి తీసుకురావద్దు, పక్కింటోళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏది నా ముందుకొచ్చి నిలబడమను, కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెట్టేత్తా. అంత పని చేయక తల్లి, నిన్ను నన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఏంది బావా నువ్వు అన్నిటికీ నా మీదే కోపడతావు? కోపం కాదే, నీ పల్లెటూరు అలవాట్లు మానేసి ఇక్కడ అలవాట్లు నేర్చుకో అంటున్నా. నేర్చుకుంటాలే. ఏటి బావా, మీ పట్నమూళ్ళకి ఇంటికొచ్చే ముందు పెళ్ళానికి మూరెడు మల్లెపూలు తేవాలని కూడా తెలీదా? మూరెడు కాదే, బారెడు తెద్దాం అనుకున్నా. ఫోన్లో నువ్వు ఇచ్చిన షాకి అక్కడ మాయమే, ఇక్కడ తేలా. ఉండు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. అమ్మగారు బండి రెడీ అండి. బండేంట్రా? పాత బట్టలతో పాటు పాత సామాను కూడా తీసుకెళ్ళిపోమన్నారండి, అందుకే బండి తీసుకొచ్చాను. చెప్పింది దానికి బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? నడు. ఇంకోసారి ఇటు సైడ్ రా, నీ ఖాళీలో కొడతా.
ఆపినావు? కూరగాయలు కావాలన్నావుగా, పద తీసుకుందాం. హా, ఇంత పెద్ద మిద్దెలో కూరగాయలు అమ్ముతున్నాడా? అడికి ఏం గిట్టుబాటు అవుద్ది? వాడికి అవుతుందిలే, పద. పదా. వామ్మో వామ్మో, మొత్తం పొట్లాలు కట్టి పెట్టారుగా. ఏందిది? కందిపప్ప ఎంత? 200 అంట. అమ్మో, 200? మా ఊళ్ళో సెట్టమ్మ 10 రూపాయలు ఇస్తే గుప్పెడిత్తది. అవన్నీ ఇక్కడ కుదరవులే గాని పద. హలో, సార్ చెప్పండి. అయ్యో పాపం, ఇంత చిన్న వయసులోనే ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడు కదా. వాట్? కాళ్ళకు పారనారక ముందే నీ మొగుడిని తీసుకుపోయాడు కదా. ఇదిగో అమ్మాయి, అయినా మొగుడు చచ్చిపోయినప్పుడు ఇట బయట తిరగకూడదు. అయినా ఈ బట్టలేంది, తప్పు కదా. ఏం మాట్లాడుతున్నావు? నా హస్బెండ్ చనిపోవడం ఏంటి? చనిపోలేదా? మరి మొహానికి బొట్టేది? కాళ్ళకు మెట్టలు కూడా లేవు, మెళ్ళో తాళి కూడా లేదు, చేతికి గాజులేయి. ఓ మై గాడ్, నా హస్బెండ్. నువ్వు ఇలా ఎంత గడ్డి పెట్టినా ఆ గడ్డి కూడా ఫాస్ట్ ఫుడ్ లో మిక్స్ చేయలేదేంటి అని అడిగే రకం ఇది. అసలు నన్ను అడిగితే ఈ జనరేషనే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సరే సార్. సార్ 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 సో సారీ అండి. తను విలేజ్ నుంచి వచ్చింది, ఇక్కడ పద్ధతులేం తనకు తెలియదు. ప్లీజ్ ఏమనుకోకండి. ఇలా మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది, చూసుకోండి. సరే అండి, నేను తనకు చెప్పుకుంటా, మీరు వెళ్ళండి. మీరు రండి. నీ నోరు గమ్మునుండదా? నేనేం చేసా? మరి మొహానికి బొట్టు లేదు, చేతికి గాజులు కూడా లేవు, మొగుడు పోయాడనుకున్నా. అది ఫ్యాషనే తల్లి. ఏం ఫ్యాషనో ఏమో, నా బొంద ఫ్యాషన్. చిచి, పదండి వెళ్దాం. ఎక్కడికి? ఇంత దూరం వచ్చాంగా, 4 కూరగాయలు తీసుకొని వెళ్దాం. ఇక్కడ నల్లబొట్టు కూడా ఫ్యాషనే, అంతేగాని తన మొగుడేం చనిపోలేదు. పదా. ఏయ్, అలా అరవకూడదు. చూడు బాబా ఎట్టా పోతున్నాడు. ఇది రోడ్డే, అందరు నేనే చూస్తున్నారు. నువ్వే మొగుడివి, నీ పెళ్ళం పక్కన నుంచి ఒకడు మోటార్ సైకిల్ వేసుకొని రయ్యని పోతుంటే లాగిపెట్టి ఒకటి తన్నాలి కదా. తన్నాలా? టౌనే ఇది. ఏం టౌనో ఏందో. నువ్వు మా ఊరొచ్చావుగా, చూసావుగా మా ఊరెట్టుంది ఈడెట్టుంది. అది పల్లె, ఇది పట్నం, ఇక్కడ ఇలాగే ఉంటది. ఏం పట్నమో ఏందో. ఏ ఆపు. ఏంటి, ఎందుకలా కొడుతున్నావు? నేనెక్కడ కొట్టాను? తట్టానంతే. అది తట్టడమా? కాస్తుంటే భుజం జారేది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్లా ఏదైనా పరిస్థితి. ఏంటి చెప్పు. గోమాత. ఏ ఆగు. ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావే? గోమాత అంటే లక్ష్మీదేవి. ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్క గొడ్డు కూడా కనిపించలేదు. దండం పెట్టుకోవద్దా? అది సరే, ఇదెందుకు? గిదా, ఇంటి ముందు కల్లాపు చల్లాలనా, ఇంత గొబ్బెమ్మ పెట్టాలనా, మరి పేడేది? ఇవన్నీ నీకు అర్థం కావలే, పదా. అమ్మా, అయ్యో చచ్చాను దేవుడు. అబే బయటికి రా బాబు, బయటికి రా. ఎవరయ్యా నువ్వు? కళ్ళు కనిపించట్లేదా? బంగారం లాంటి ముగ్గుని పాడు చేసావు, గొబ్బెమ్మని తొక్కి చచ్చావు. నువ్వెవరమ్మా? ముందు నువ్వెవరో చెప్పు.
నేనా ఇంటి ఓనర్ని. ఇంటి ముందర ఈ పేడాలేంది, ముగ్గులేంది? నీ ఇల్లా? ఇంటికి యజమానివి నువ్వేనా? కొంప ముందు కల్లాపు చల్లలేదేంటి, ముగ్గేలేదేంటి అని అడగాల్సింది పోయి గొబ్బెమ్మని తొక్కిందే కాకుండా ఎందుకు పెట్టానని అడుగుతున్నావా? ఇదిగో అమ్మాయి, పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతున్నావు. సిటీలో ఇట్లాంటి ఏం కుదరవు. ఏంది సిటీ? ఆయన నాకొకటి అర్థంగా అడుగుతాను. లంకంత కొంప కట్టుకున్నావు. ఆ మూలన పడుకోవడానికి ఒక గది, వంట చేసుకోవడానికి ఒక గది, పూజ చేసుకోవడానికి ఇంకో గది. మరి గా మూలన అదేంది? దొట్టెవడైనా ఇంట్లో కట్టుకుంటాడా? అయ్యో అయ్యో, ఇక్కడెవడైనా కూకుంటాడా? అక్కడ తిని లోపల పడుకోవాలంటే మధ్యలో దొడ్డుంటే ఎట్టా? మరి ఎక్కడ కట్టుకోవాలమ్మాయి? ఏడ కట్టుకోవడం ఏంది? కొంపకు దూరంగా కట్టుకోవాలి. లేదంటే ఊరి చివర ఏ చేనుకో చెరువుకో వెళ్ళాలి. నువ్వెక్కడ దొరికావు తల్లి? మరి పల్లెటూరు నాట్లా ఉన్నావే. రే, ఎవడ్రా నువ్వు? నా భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? లేకపోతే చూడు నీ భార్య ఎలా మాట్లాడుతుందో. తను ఎలా మాట్లాడితే నీకెందుకురా? అసలు ఎవడ్రా నువ్వు? ఏమైంది? చూడయ్యా, కష్టపడి గొబ్బెమ్మ పెట్టుకుంటే మొత్తం తొక్కేశాడు. అభి, నా ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలని నీకు చెప్పానా లేదా? నీ ఇల్లా? ఓహో, గుర్తుపట్టలేదా? ఇప్పుడు గుర్తుపడతావు చూడు. సార్, ఓనర్ గారు మీరా? సారీ సార్. ఊరి సచ్చినోడా, ఆడోళ్ళకి సవరాలున్నట్టు మొగళ్ళకు కూడా సవరాలున్నాయేంట్రా? నీ భార్య దెబ్బకు నా అసలు రూపం బయటపడ్డది. ఎక్కడ తీసుకొచ్చావయ్యా? తను విలేజ్ అమ్మాయి సార్, తెలీదు, ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముంది? ఇంటి ముందు ఇలాంటివన్నీ తగ్గించుకోమని చెప్పు. సరే సార్, నేను చెప్తాను. ఏటి నువ్వు చెప్పేది? ఆహా, ఏటి నువ్వు చెప్పేది ఆయన చెప్పేది? ఇదిగో, రోజు ఇంటి ముందు ఇట్టాగే చేస్తా. కొంపన్నాక కల్లాపు చల్లి ముగ్గేయకపోతే లక్ష్మీదేవి ఎట్టా వస్తుంది? వాకిట్ దాకొచ్చి అట్నుంచి అట్టే పోద్ది. బాబు, మీ ఆవిడతో మాట్లాడాలంటే కష్టమని అర్థమైందిలే గాని అద్దెదో ఆన్లైన్ లో వేయి. అవసరం అయితే నీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతా. భలే దొరికారు. సరే సార్. మా తల్లి, ఇంకా లోపలికి వెళ్దామా? ఈ పుణ్యమా అని ఇన్నాళ్ళకి ఓనర్ గారు ఒరిజినల్ గడ్డ బయటపడింది. చెప్పరా బాబు, ఎలా ఉంది నీ కొత్త లవ్ స్టోరీ? ఇంకా పెళ్ళై 1 వీక్ కూడా కాలేదురా, అప్పుడే ఏం తెలుస్తుంది? కరెక్టే. నీ బొందరా, తెలివైనవాడికి మొదటి 3 రోజులనే తెలిసిపోతుంది మన వాడ ఒడ్డుకు చేరుతుందో మధ్యలో మునిగిపోతుందో అని. తెలివైన పిల్లని చేసుకుంటే లైఫ్ బీటెక్ హైటెక్ ఎలా ఉంటుంది అనుకున్నాం. రాకెట్ ఎక్కి స్వర్గంలో జుయ్యని తిరిగినట్టు ఉంటుంది అనుకున్నా. ఆ తర్వాతే తెలిసింది అదో సెప్టిక్ ట్యాంకు, కష్టాలు కన్నీళ్ళు, పోసుకోవడానికో బాకెట్. చదువుకున్న పెళ్ళాం వస్తే ప్రాబ్లం కొంతేరా. అదే ఆస్తున్నదైతే అంతకు మించి చిదినమ్మాజీ తోడు పనులా కనిపిస్తారా మావా. దాని బాబుకు జలుబొస్తే మనమే చీదల్లా, దాని మదర్కి దగ్గొస్తే మనమే దగ్గాలి. చివరికి కుక్కరా, కుక్కకి జబ్బు వచ్చినా మనమే కుండలు బాదుకొని మరీ పరిగెట్టాలి. హలో మై డియర్ వర్కింగ్ గవర్నమెంట్ ఉమెన్. ఏంటి తాగావా? వాగేనా? లేదే. వాగావా కాదు, తాగావా అని అడుగుతున్నాను. ఆఫీస్ వర్క్ అయిపోయి ఇంటికి వస్తుంటే నా బైక్ ఎటో తీసుకెళ్ళి ఎటో తీసుకొచ్చింది. ఎక్కడున్నావు? హలో బస్, ఈ ఏరియా పేరేంటి? స్వర్గం. స్వర్గమా? స్వర్గం అంట. ఓకే, ఫోన్ పెట్టే. హలో హలో, అమ్మ పెట్టేసిందిరా మావా. పెట్టేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ వీడేంట్రా టెన్షన్ పడతాడు. అసలు ప్రాబ్లం ఇప్పుడొచ్చే ఫోన్ కాల్ తోనేరా. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కదా, దానికి తెలియని చట్టాలు సెక్షన్లు ఉండవు. అందులో లొసుగులు వాడేసుకొని
ఏవేవో సెక్షన్లు పెట్టి నన్ను ఊతికి ఊతికి ఆరేస్తూ ఉంటుంది. ఏం కాదు ఏం కాదు. మా మీ అందరిని చూసాయి కదరా, నేను సగటు పల్లెటూరు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. తాను ఇన్స్టాలో రీల్ లాగా హిట్ కాంబినేషన్ అంతే. నేను నీ అదృష్టానికి మా దురదృష్టానికి చింతిస్తూ ఆనందిస్తూ ఇంకో రౌండ్ వేయాలి. కాలు కడుకోవాలి కదా. చిట్టే చిట్టే చిట్టే. ఏంది బావా, గుళ్ళో గంటలా బలంగా మోగే నీ గొంతు పీచ్ మిఠాయి పీకలా మారిపోయింది. ఉండు, నేను మంచి కాపీ తీసుకొని వస్తా. నో, దట్ కాంబినేషన్ ఇస్ డెడ్లీ రాంగ్. మందుకు చిందు విందే కరెక్ట్ కాంబినేషన్. కళ్ళు తాగావా? నో, సోడా విత్ విస్కే. ఓలమ్మో ఓలమ్మో, నీకు మందలవాటు ఉందా? ఓ పంతులు గారు సచ్చినోడు, నువ్వు శ్రీరామచంద్రుడు అన్నాడు. ఉండు, వాడి పని ఇప్పుడే చెప్తాను. హలో అమ్మా, నువ్వా చిట్టి? ఎలా ఉన్నావమ్మా? తాగుపోతానికిచ్చి పెళ్లి చేశాక ఎట్టా ఉంటానరా దొంగ సచ్చినోడా. చిన్నప్పుడు మా అయ్య కళ్ళు తాగాడని చెరువులో దూకిందాన్ని నేను. అట్టంటిది నన్ను తాగుపోతాడికిచ్చి పెళ్లి చేస్తావా? దుర్మార్గుడా, పాపిష్టుడా. నువ్వు మంత్రాలతో కట్టింది నా మెళ్ళో తాళి కాదురా, గురితాడు. తలంబ్రాలని చెప్పి నా నెత్తిన నిప్పులు పోయిస్తావా? చెప్పురా, ఇప్పుడు నేనేం చేయాలి? ఎట్ట బతకాలి? ఈ తాగుపోతాడితో ఎట్ట ఎగాలి? దొంగ సచ్చినోడు పెట్టేశాడు. అమ్మా, అయిపోయింది నా జీవితం, సర్వనాశనం అయిపోయింది. ఏమైందే? నీ అల్లుడు తాగొచ్చాడే. అయ్యో అయ్యో, నీకెన్ని కష్టాలు వచ్చాయో తల్లి. ఆడికి మీ అయ్యకి చెప్తూనే ఉన్నావు, మీ నాన్న వింటాడా? మీ అత్త చెప్పిందని ఒప్పుకున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, నేను అత్తకు ఫోన్ చేస్తా. హలో, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కడుపు మంట చల్లారిందా? మాయా, హలో. ఏమల్లుడు, మా అమ్మాయి చీవాట్లతో సరిపెట్టిందా, చీపురిగడ తిరగేసిందా? సర్లే సర్లే, దానికి తాగినోడంటే సెడ సిరాకల్లుడు. ఇదిగో, అది అడిగిందంటే తెగ తిట్టేశానని చెప్పు. ఈయనకెలా తెలిసింది? హలో. ఇదిగో అల్లుడు, నువ్వు ఇంకోసారి తాగొచ్చినావని మా అమ్మాయి చెప్పిందనుకో, నలుగురు తాగే నీళ్ళ బావిలో దూకి సస్తా. చూస్తా ఉండు. నీ ఊరు మొత్తం అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చెప్పడానికి బయలుదేరావా? తాగడం సిటీ కల్చరే,
ఇక్కడ ఇదంతా కామన్. సరే, మందు తాగేవాళ్ళంటే నీకు ఇష్టం లేదు అంతే కదా? సరే మానేస్తాలే. అది కాదండి, తాగితే గుండె చెడిపోతుంది, పేగులు కూడా కాలిపోతాయి, కిడ్నీలు కూడా పాడే. అమ్మ తల్లి, నీకు దండం. బుద్ధి తక్కువైందని ఒప్పుకుంటున్నా కదా, ఇక్కడ నుంచి తాగనంటే తాగను. ప్రామిస్. నిజంగానా? నాకు తెలుసండి మీరు చాలా మంచోరని. హే హాయ్ అభి. హాయ్ సార్. హాయ్. హాయ్ అభి. హాయ్ మ్యామ్. కమ్ ఆన్. యా కమ్. పద. ఏంటి సార్ ఈ కేక్ ఏంటి, ఎడావిడేంటి? మీకు చెప్పలేదు కదా, మా మ్యారేజ్ డే ఇవాళ. మా పాత జంట మీ కొత్త జంటతో సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా ప్లాన్ చేశాం. సార్ సూపర్ సార్, సూపర్. సార్ లేట్ ఎందుకు సార్, అందరం ఇక్కడే ఉన్నాం కదా, కేక్ కట్ చేయండి. యా కట్ చేయండి సార్. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ సార్ అండ్ మ్యామ్. హ్యాపీ యానివర్సరీ సార్. హ్యాపీ యానివర్సరీ మ్యామ్. థ్యాంక్ యూ అభి. ఎన్ని గుండెలే నీకు, నా మొగుండే వాటేసుకుంటావా? ఒసేయ్ ఏం చేస్తున్నావు? తుమ్మ బంకలా నువ్వు లటుక్కుని అతుక్కొని నన్ను తిడతావేటి? దాన్ని క్లించ్ అంటారే, క్లించ్. కించో గించో నాకు తెలీదు. నా మొగుడిని ఎవరితైనా ముట్టుకుంటే నేను ఊరుకోనంతే. ఇట్స్ ఎ సోషల్ మూవ్, దీంట్లో తప్పేముంది? అభి ప్లీజ్. సార్ సారీ సార్. చాలా రోజుల తర్వాత పెరట్లో ఉండే తులసి మొక్కను నట్టింట్లో చూసినట్టుంది. ఒక మనిషిలో ఇంత స్వచ్ఛత. చూడమ్మా చిట్టి. చూడు చిట్టి, మీ ఆయన్ని అలా హక్ చేసుకోవడం నా తప్పే. రియల్లీ సారీ. ఇక నుండి నీ భర్త ఎక్కడ కనపడినా, కాదు ఏ మగాడు కనపడ్డా ఇలానే పలకరిస్తా. సరేనా? సారీ మేడం. సారీ కాదే, సారీ. అభి వెళ్దాం. మొత్తానికి నా వైఫ్ మర్చిపోయిన సంప్రదాయాన్ని మీరందరికీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ. పదండి డిన్నర్ చేద్దాం. అయ్యో అమ్మగారు. ఏ రేపటి నుంచి 4 ఇల్లు మాట్లాడతా, పాచి పనికెళ్ళు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా పని మనిషిలా కనబడుతున్నానా? మరేంటే నువ్వు చేసింది అక్కడ? ఇక్కడ నాకు స్టేటస్ ఏడ్చింది, దాన్ని మొత్తాన్ని మట్టిలో కలిపేశావు. తప్పేటుంది బావా. మనోళ్ళే అని వాళ్ళు అనుకున్నారు, మన ఇల్లే అని నేను అనుకున్నా. అనుకోవే, అనుకో. ఊర్లో ఇల్లు అని నీవే అనుకో. ఒక డిగ్నిటీ లేదు, నీట్ గా మాట్లాడడం రాదు, పాష్ గా బిహేవ్ చేయడం తెలీదు. అసలేమొచ్చా నీకు? ఇదిగో నువ్వు అట్ట మాట్లాడవంటే నేను అలుగుతా. నువ్వు అలిగితే నాకేంది? నీతో మాట్లాడని చెప్తున్నా. నాకు కావాల్సింది కూడా అదే తల్లి, నాకు కావాల్సింది కూడా అదే.
అయిపోద్ది కదా, ఏమవుతుంది ఇక్కడ? వెళ్ళను. వెళ్ళొచ్చు కదా అక్కడికి. నేను వెళ్ళను. కూల్ రా, కూల్. శివ, ఐస్ క్రీమ్. నువ్వు తిన్నావా? 2 తిన్నా. ఓకే, ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తు చేయి. వి విల్ టేక్ మోర్. మనీ నీదా నాదా? నాదే లేరా. సో స్వీట్. రే, ఇందాకే కదరా మీ మధ్య T20 సిరీస్ జరిగింది. నువ్వు మేము గొడవ పడ్డం మాత్రమే చూసావురా, వాట్సాప్లో రాజీ పడ్డం చూడలేవు కదా. చూపిస్తా చూడు. రేయ్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రా. ఏ ఇద్దరం ఒకేలా ఆలోచించలేం కూడా. పర్టికులర్ గా మేల్ అండ్ ఫీమేల్ విషయంలో ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ రా. ఇమాజినేషన్ వేరు, ఫ్యాంటసీస్ వేరు, ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఎవ్రీథింగ్ అన్మ్యాచ్డ్ రా. బట్ వీఆర్ అటాచ్డ్. దట్స్ కాల్డ్ బాండ్. ఈ పాయింట్లో నేను ఎప్పుడు ఆలోచించలేదే. నేనేమైనా తప్పు చేశానా, లేక వీళ్ళలో ఆలోచించలేకపోయినా? ఈమెయిల్ 2 days లో పంపించాలి. ఎర్రర్ ఏం లేదు. లేకపోతే మేనేజర్. హలో హలో బావా, చెప్పు. ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఏం చేస్తారు? వర్క్ చేస్తున్నా. నేను షాపింగ్కి వెళ్ళొస్తున్నా. షాపింగ్ కాదే, షాపింగ్. అదేలే. నేను నీకోసం ఏం కొనలేదో చెప్పు. అదేదో నువ్వే చెప్పు. అది చెప్పాలంటే సిగ్గెత్తుంది బావా. అయితే చెప్ప, ఫోన్ పెట్టే. బావా చెప్పేస్తాను. అది నేను ఏం కొనలేదంటే నీ డాయర్లు. ఇది చెప్పడానికా ఇప్పుడు కాల్ చేసింది? ఎందుకు కొనలేదో అడుగు బావా. సరే చెప్పు, ఎందుకు కొనలేదు? అది షాపోడు సైజ్ ఎంత అని అడిగాడు. అట్ట అందరి ముందు నీ సైజ్ ఎట్ట చెప్తాను, అందుకే కొనలేదు. ఫ్రెండ్స్ వింటున్నారే, ఫోన్ పెట్టు. భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం మాట్లాడుకోమా ఏటి? బావా ఓ నిమిషం ఆగు, నేను మళ్ళీ చేస్తా. ఇదేదో తేడాగా జరుగుతుంది. ఈయనెవరు అయ్యగారులా ఉన్నారు? అయ్యగారు మీరా? ఏటి కార్ తెగ ఊగుతుంది? అది స్టార్టింగ్ ప్రాబ్లంలే, నువ్వెళ్ళు. నేను సాయం చేస్తాను పదండి. అమ్మగారు వచ్చారా? అమ్మగారా? వచ్చారు. వచ్చారా? ఆయ్ అమ్మగారు. ఏటాయ్ గారు, తమరి దగ్గర ఈసాలు కూడా ఉన్నాయేటి? ఎవతది? నువ్వేంటి ఎక్కడ? మహాలక్ష్మి లాంటి అమ్మగారికి అన్యాయం జరుగుతుంటే సూత్తూరుకుంటానా? ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మంచోడు మంచోడు అంటే మంచమంతా ఖరాబ్ చేశాడంట వెనకటికి నీలాంటోడు. ఇంట్లో ఇల్లాలు, వంటిట్లో ప్రియరాలు. ఏంటో మీ మగాళ్ళు. ఈరోజు కంప్లీట్ చేయి. ట్రై చేస్తా. కంప్లీట్ అవ్వాలి అది. సార్ చెప్పండి సార్. అభి, నీకు బావర్చి బిర్యానీ నచ్చకుంటే ఏం చేస్తావు? మేఫిల్కి వెళ్తా. మరి మేఫిల్ బిర్యానీ నచ్చకుంటే? మేఘనకి వెళ్తా కదా. నేను కూడా
ఇంట్లో చిల్ అవడం బోర్ కొడితే ఫామ్ హౌస్ వెళ్తా. ఫామ్ హౌస్ లో బోర్ కొడితే రింగ్ రోడ్. టుడే ఐ వాజ్ సో బిజీ. నేను రింగ్ రోడ్ లో చిల్ అవుతుంటే నీ వైఫ్ చూసింది. సో ఈ మ్యాటర్ మేడం తెలియకుండా మేనేజ్ చేయి. ఓకే? సరే సార్. చిట్టి ఇట్రా. తొక్కలు ఎందుకు పడేసావు? పనికిరాని పడేక ఇంట్లో ఉంచుకుంటామా ఏటి? అంటే దానిమ్మ గింజలు మంచిగా కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టావు, తొక్కలు వేస్ట్ కాబట్టి బయట పడేసావు, అంతేనా? మరంతేగా. జీవితం కూడా అంతేనే. ఒకటి చెప్తా విను, మనవి కానివి మనకు సంబంధం లేని పట్టించుకోకూడదు, బయటే వదిలేయాలి. నాకు అర్థమైంది. నువ్వు మాట్లాడేది మీ సార్ గురించేగా. ఆయన దేవతలాంటి అమ్మగారిని మోసం చేయడానికి ఆయనకు మనసెట్టా వచ్చింది బావా. నాకు గాని మీ అమ్మగారి ఫోన్ నంబర్ తెలుసుంటే అక్కడికక్కడే పట్టించేసేదాన్ని. చేసిన చాలదన్నట్టు మళ్ళీ బెదిరిస్తున్నాడు దొంగసచ్చిన. ఇదిగో ఇప్పుడే కానీ చెప్పింది మనకు అనవసరమని. నేను వర్క్ చేస్తుంది ఆయన దగ్గరే, అది గుర్తుంచుకో. ఇట్టా చూసింది వదిలేస్తేనే మా ఊర్లో ఈరుగాడు 4 పిల్లల తల్లిని లేపుకెళ్ళాడు తెలుసా. మీ ఊర్లో జరిగిందని ఇక్కడ జరగదులే. అయినా నువ్వు ఆలోచించాల్సింది నా గురించి. డే మొత్తం వర్క్ చేసి వచ్చిన హస్బెండ్ ని ఎలా చూసుకోవాలా అని. సరే ఓ బావా. డ్రైవర్ ఆపు. ఏ చిట్టి. అమ్మగారు మీరా? రా కారెక్కు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటి సామాన్లు కొనడానికి అమ్మగారు. అమ్మగారేంటి అక్క అని పిలు. అమ్మో మిమ్మల్నా? హా తప్పేముంది, నాకెలాగూ చెల్లెలేదు, నీకు కూడా అక్కలేదు. అంటే మీరెక్కడా మేమెక్కడ అమ్మగారు? ఇదిగో మళ్ళీ అమ్మగారంటున్నావు. అదే అక్కగారు. ప్రపంచంలో మంచోళ్ళనేవాళ్ళు మినుగురు పురుగుల్లా చాలా తక్కువ మంది ఉంటారు. అదే చెడ్డోళ్ళు మాత్రం గొంగలి పురుగుల్లా ఎక్కడ పడితే అక్కడుంటారు. నువ్వు మినుగురు పురుగుల్లా చాలా అరుదైన అమ్మాయివి. అంటే నేను పురుగునా? జస్ట్ ఎగ్జాంపుల్ అన్నానులే. ఇట్లాంటి చోట ఇంటి సామాన్లు కూడా అమ్ముతారా? అంటే మొన్న పెద్ద మిద్దలోకి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చాం, అందుకే. పెద్ద మిద్ద? హో సూపర్ మార్కెటా? ఇది కాఫీ షాప్. ఇక్కడ టీ కాఫీ మాత్రమే దొరుకుతుంది. దా. అక్క, ఈ పట్నం కుర్రాళ్ళందరూ ఇట్టా బయటే సంసారాలు చేస్తారా? అందరూ కాదులే. మీ ఆయన లాంటి వారు, నా హస్బెండ్ లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏ మీ ఆయన మంచోడు కాదా? మా ఆయన మంచోడే. మరి నా హస్బెండ్ చెడ్డోడా? ఇదిగో మా వారే కాల్. ఏమండి, ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడే వైఫ్ గుర్తుకొచ్చిందా? ఎదవేషాలు వేసే వాళ్ళకి నటించడం ఎందుకు రాదు? బానే నటిస్తారు. ఇప్పుడేమన్నావు? అయ్యో నేనేమనలేదు, నాకేం తెలీదు, నేనేం చూడలేదు. చూడలేదా? నిజం చెప్పు. నువ్వేదో దాస్తున్నావు, నువ్వేదో చూసావు. ఏంటో చెప్పు. అక్కతో అబద్ధాలు చెప్తారా? అది చెప్పు.
ఊరు దేవుడా, ఏటిలా చేసావు? టెల్ మీ. అది ఆ రోజు బయటికి వెళ్ళినప్పుడు బేబీ ప్లీజ్, బేబీ ప్లీజ్ అండర్స్టాండ్. అరే షీజ్ ఎ బ్లడీ విలేజ్ గర్ల్, అయినా దాని మాటలు నమ్ముతావా? నమ్మినవాడు నమ్మించేవాడని తెలిసాక ఎవరినైనా నమ్మొచ్చు, ఏం చెప్పినా వినొచ్చు. అంటే అది చెప్పింది నిజమా? తను పల్లె నుండొచ్చింది. తన మనసు మల్లెలా తెల్లగా ఉంటుందే తప్ప నీలా రకరకాల రంగుల్లో ఉండదు. అయినా ఫుట్పాత్ మీద ఉన్నవన్నీ తీసుకొచ్చి ప్యాలెస్ లో ఉంచితే వేసుకునే బట్టలు మారుతాయి, రాసుకునే సెంటు మారుతుంది గాని నీ మైండ్ లో ఉండే నీ డ్రైనేజీ మాత్రం మారదు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. బేబీ ప్లీజ్ బేబీ, అర్థం చేసుకో. షట్ అప్, జస్ట్ షట్ అప్. అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. హాయ్ సార్. ఈ సొసైటీ మొత్తం శ్రీరామచంద్రులే, నేనొక్కని తప్ప. ఐ రైట్ మిస్టర్ అబ్బి? అని ఎవరన్నాడు సార్? నీ పెళ్ళాం. వాట్? నా పెళ్ళాం దగ్గర ప్రూవ్ చేసింది. అయినా ఒక ఆడపిల్లని కంట్రోల్ చేయలేని వాడివి ఈ ఆఫీస్ని ఎలా కంట్రోల్ చేస్తావు? ఇట్స్ మై మిస్టేక్. నీలాంటి కల్చర్ లేని వాడికి ఇంత మైలేజ్ ఇవ్వడం నేను చేసిన తప్పు. ఆ తప్పు వల్లే ఈరోజు రోడ్డు మీదకి వచ్చా. మళ్ళీ నేను జాబ్లో ఉంచి ఇంకో తప్పు చేయలేను. యు ఆర్ ఫైట్. సార్ అది జస్ట్ షట్ అప్, యు బ్లడీ. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఎవడో ఎవరితో కులితే నీకేంటి వచ్చిన నొప్పి? ఆవిడేదో తులసి మొక్క అరటి తొక్క అన్నంత మాత్రాన కాపురాలు కూల్చేస్తావా? నేనేం కావాలని చేయలేదు. ఆ రోజట్టా అయిపోయింది. ఆయన తప్పు చేసిన వదిలేసి నువ్వు నన్ను కొడతావేటి? నోర్బై, ఐ డిడ్ ఎ మిస్టేక్. చదువు సంజయ్ రాని పల్లెటూరు గబ్బిలాంటి పెళ్లి చేసుకున్నా చూడు. ఐ డిడ్ ఎ మిస్టేక్. అయితే ఇక్కడే ఎవరినైనా చేసుకోవాల్సింది. అదే అదే నేను చేసిన తప్పు. సిటీలో పెరిగిన వాళ్ళ కామానికి కామాలుంటాయి కానీ పులి స్టాప్లు ఉండవని కల్చర్ పేరుతో తిరిగే కాండం నా కొడుకులని భయపడ్డా, భ్రమపడ్డా. అందుకే నీ ఊరొచ్చి తగలడ్డా. మాటల్లో బొరడుతనం, కల్చర్ తెలీదు, కామన్ సెన్స్ లేదు, మొత్తం న్యూ సెన్స్. ఇదిగో నువ్వు ఇట్టా మాట్లాడవంటే నేను ఉండని చెప్తున్నా. ఏంటే బెదిరిస్తున్నావా? పోతే పో. నిన్ను ఆపేవాడు ఎవరు లేడిక్కడ. ఆఫీస్లో నన్ను చూసి భయపడే ప్రతి నా కొడుకు ఇవాళ నన్ను చూసి నవ్వుతున్నాడు. డబ్బులుండే వాళ్ళ అలవాట్లు అలానే ఉంటాయి. మార్చుకోమని చెప్పడానికి నువ్వెవరు, నేనెవరు? అంటే డబ్బులు వచ్చాక నువ్వు ఇట్టాగేసేస్తావా? ఏమో, డెవలప్ అయ్యే ప్రాసెస్లో కొన్ని చేయాల్సి రావచ్చు, చెయ్యొచ్చు కూడా. అవి ఇక్కడ సోషల్ స్టేటస్ని పెంచుతాయే తప్ప మీ పల్లెటూరులాగా ప్రతిదీ 70mm స్క్రీన్లో చూస్తా అంటే కుదరదు. సర్దుకోవాలి. సర్దుకుపోయే కర్మ నాకేం పట్టలేదు. అంత అవసరం కూడా లేదు. అవసరమైతే నా సామాన్లు సర్దుకొని పోతా. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వేగా అన్ని చేస్తానని బెదిరిస్తున్నావు. చేస్తాను కాదే, చేసి చూపిస్తా. ఇదిగో నేను నిజంగానే వెళ్ళిపోతా. అదే జరిగితే నా అంత హ్యాపీగా ఇంకెవడుండడు. పో. అలా తనతో జర్నీ చేశాక నేనేంటో, నాకేం కావాలో, నాకేం అవసరం లేదో ఒక క్లారిటీ వచ్చింది. నిజానికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదులే కానీ చదువులోనూ, విజ్ఞానంలోనూ, కల్చర్లోనూ గ్యాప్ ఉండకూడదు. నేను క్లాస్, అది మాస్. నేను వెల్ ఎడ్యుకేటెడ్, అది అన్ఎడ్యుకేటెడ్. నేను మోడర్న్ రిప్రజెంటేటివ్ అయితే అది ట్రెడిషనల్ డార్క్నెస్కి రిప్రజెంటేటివ్. ఏ విధంగానూ మాకు సెట్ అవ్వదు. పైగా సర్ది చెప్పాల్సిన పెద్దలే డిమాండ్లు పెట్టడం స్టార్ట్ చేశారు. తనకు సిటీ కల్చర్ అలవాట్లేదు కాబట్టి నన్ను పల్లెటూరికి రమ్మంటున్నారు. ఇంకే విధంగా చూసినా మేము కలిసే అవకాశమే లేదు.
అందుకే డివోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ మ్యారేజ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మీరు డివోర్స్ తీసుకున్నాకే మన మ్యారేజ్. ఐ స్టిల్ లవ్ యూ అభి. ఎస్. రంకు నేర్చినమ్మా బొంకు నేర్చడంలో తప్పేముంది, కానీ ఈ డొంక తిరుగుడు మాటలన్నిటికీ నా సూటి సమాధానం ఇదే. నేను అక్కర్లేని అనుకున్న చోట నేను కాదు కదా, నా నీడ కూడా ఉండదు. కానీ నాదో షరతు. ఏంటి? నీకు కావాల్సిన విడాకులు నేను నీకు ఇవ్వాలంటే నాకు కావాల్సింది నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. చెప్పు, ఎంత కావాలి? ఈ చిట్టిని కొనేంత సీన్ నీకు లేదు, కానీ డైలాగ్ మార్చు. సరే, ఏం కావాలి? నువ్వు ఎలాగైతే నీకు అన్ని విధాలుగా సరిపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నా కోసం కూడా ఒక అబ్బాయిని చూసి పెట్టు. నీకు మంచి పెళ్లి సంబంధం చూడమంటావు, అంతే కదా? ఇదిగో, మంచి అంటే నీకులా అందంగా ఉండడం కాదు, మనిషే ఉండాలి. నువ్వు తిట్టావు, నాకు అర్థమైంది. అయినా సరే సిగ్గు లేకుండా రేపటి నుంచి నీకు మంచి పెళ్లి కొడుకుని చూస్తా చూడు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చెయ్యబోతున్నావు కాదు, ఏం చెయ్యబోతున్నాం. అంటే నేను కూడానా? ఎస్. ఫ్యూచర్లో మనం ఇది రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదంటే ఇది మనం తప్పకుండా చేయాలి. అయినా తను అడిగిన దాంట్లో కూడా న్యాయముంది కదా. నువ్వు నాకు దగ్గరయ్యే కొద్దీ సొల్యూషన్ అయ్యావు, కానీ నేను మాత్రం నీకు ప్రాబ్లం అవుతున్నాను కదా. నువ్వే ప్రాబ్లం అని అది గనక ఫీల్ అయి ఉంటేనా ఈ పాటికి నీకు నాకు చుక్కలు చూపించేది. ఏది ఏమైనా సరే తనకు మంచి మ్యాచ్ చూడాలి. దట్స్ ఓకే, బట్ ఎలా? మ్యారేజ్ బ్యూరోలు మ్యాట్రిమోనీలు ఉన్నాయిగా, సెట్ చేసేద్దాం. ఓకే. మా పాలపాటి మ్యాట్రిమోనియంలో లాగిన్ అయితే ఎవరికైనా సరే 1 month లో పెళ్లిపోయినట్టే. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకున్నా కూడా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసిన హిస్టరీ మాది. మీరు హ్యాపీగా ఉండి మీ పెళ్లి చేసే బాధ్యత మాది. అయ్యో, పెళ్లి నాకు కాదు, నా మాజేకి. అదే మా రిలేటివ్ అమ్మాయి, బట్ నెంబర్ మాత్రం నాదే తీసుకోవాలి, ముందే చెప్తున్నా. ఓకే ఓకే. హలో, ఎవరు? హాయ్ బ్రో, మ్యాట్రిమోన్లో మీ ప్రొఫైల్ చూసి కాల్ చేశాను. చెప్పండి బ్రో. నా ప్రొఫైల్ సెండ్ చేశాను, నచ్చితే రిప్లై ఇవ్వండి. ఓకే బ్రో. ఓకే బ్రో, మీ ప్రొఫైల్ నాకు నచ్చింది. ఇంతకీ మీరు, ఐ మీన్ అమ్మాయికి మీరేమవుతారు? అవును, ఇప్పుడు నేనేం చెప్పాలి? తను మా రిలేటివ్ అమ్మాయిలే. ఓకే, ఇంతకీ మనం ఎప్పుడు మీట్ అవుదాం? నో మీటింగ్, డైరెక్ట్ పెళ్లి చూపులే. ఓకే అండి. తిను శ్రీరాజ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను చిట్టి, మా రిలేటివ్. రిలేటివా? మేమిద్దరం మాట్లాడుకోవాలి, మీరు కొంచెం. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీరాజ్. చదువుని నమ్మాను, అది నాకు న్యాయం చేసింది. చక్కటి జాబ్ కూడా వచ్చింది. తరువాత వయసు వచ్చిందని గుర్తొచ్చింది. వైఫ్గా ఇంటికి ఒకతొచ్చింది. ఫ్యామిలీకి చుక్కలు చూపించింది. చివరికి కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. దిస్ ఈజ్ మై బ్లెండర్ స్టోరీ. అంటే ఇది సెకండ్ హ్యాండా? ఒక్క నిమిషం. ఏయ్, ఏటి నీ వ్యవహారం? ఏమైంది? అతన్ని అలా వదిలేసి వచ్చావు? నీలా వదిలించుకోవడం రాదులే నాకు. అయినా వాడికి అయిందంటగా. ఏంటి? పెళ్ళి. అవును. అంటే సెకండ్ హ్యాండ్ అంటగడుతున్నావా? నువ్వేదో ఫస్ట్ హ్యాండ్ అయినట్టు. ఏటి మళ్ళను? అదే నీకు అయిందిగా పెళ్ళి. అట్టా అని సెకండ్ హ్యాండ్ అయిపోతానా? మరి నువ్వేమన్నా ఫ్రెషా? ఫ్రెష్ ఫిగర్నే పట్టావుగా. నేను వేరే, నువ్వు వేరే. ఈ వేర్లు గిర్లు ఏముండవు. నీతో 7 అడుగులు నడిచిందాన్ని. నీ జీవితం ఎట్టాగైతే హాయిగా ఉందో నా జీవితము అట్టాగే హాయిగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు ఫ్రెష్ అయితే నాకు ఫ్రెషే కావాలి. అలా ఇలా కుదురుద్ది? అయితే ఇంకోటి ఉంది.
ఏంటి? నాకైనా ఫ్రెష్ని వెతుకు, లేదా నీ లవర్నైనా సెకండ్ హ్యాండ్ని చెయ్యి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా నాకు తెలీదు. నీకు ఫ్రెష్ అయితే నాకు ఫ్రెషే, నాకు సెకండ్ హ్యాండ్ అయితే నీకు సెకండ్ హ్యాండే. ఒసేయ్, ఏంటే ఇది? అయినా ఇదేమో మార్కెట్లో మామిడి పండా? ఫ్రెష్ అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది? నీకు దొరికినట్టే. ఇదిగో, నీకు విడాకులు కావాలంటే నేను కోరింది చెయ్యి, లేదంటే నీకు విడాకులు లేవు. ఇప్పటికిప్పుడు దీనికి ఫ్రెష్ ఎక్కడి నుంచి దేను? ఏంది పంతలా, మనకు ల్యాండ్ ఉందిగా, అది బ్రహ్మరావతి అని చులకనగా మాట్లాడావు, ఇప్పుడు అది అమరావతి అయింది. నేను కూడా అమితాబ్ బచ్చన్ లాగా బాగానే సంపాదించా పంతలు. ఇప్పుడన్నా నాకు పిల్లల్ని ఎత్తుకుపెట్టు పంతలు. వయసే ఉంది పంతలు. తలని విగ్గుతో కవర్ చేస్తా, పొట్టని బెల్ట్తో లెవెల్ చేస్తా, మీసానికి రంగేస్తా, గడ్డాన్ని సేవ్ చేస్తా. ఆగలేకపోతున్నా పంతులు. అబ్బా, సెకండ్ హ్యాండ్ మ్యారేజ్ అయినా పర్లేదు పంతులు. అయితే ఆ పల్లెటూరుకి పల్లెటూరుడే కరెక్ట్. ఏదైనా మంచి సంబంధం చూడు పంతులు. సార్ సారీ కాదు, సాంబయ్య. సరే సాంబయ్య సార్. మళ్ళీ సారు, ఒట్టి సాంబయ్యే. సార్లు సాంబార్లు లేవు. సరే సాంబయ్య గారు. మళ్ళీ గారు. సరే, గార్లు గీర్లు ఏం లేవు, ఓకేనా? ఒట్టి సాంబయ్య, నీ సమయాన్ని నాకు కొంచెం అరవిస్తే నీ వయసుకు పట్టిన కరు నేను తీరుస్తా. అవునా? అంత మంచి ఫిగర్లు నేను నీ దగ్గర? నా ఉద్దేశం అది కాదు, నీకో మంచి పెళ్లి సంబంధం చూసా. ఏది చూపించు. పిల్ల బాగుందా? మా రిలేటివ్ అమ్మాయి, బట్ సెకండ్ మ్యారేజ్ ముందే చెప్తున్నా. నో ప్రాబ్లం. అటువైపు ఓకే అంటే ఇటువైపు డబుల్ ఓకే. నేను హైదరాబాద్ లో ఉన్నా, అమరావతిలో నాకు ల్యాండ్ ఉంది తెలుసా? విన్నాలే, బట్ రేపే పెళ్లి చూపులు. ఓకే. తనే అమ్మాయి. అబ్బా, మా ఊరి పంట కాలవలాగా వాళ్ళంతా ఎన్ని వంకర్లో. పెళ్ళైన ఫిగర్ అయినా సరే పిల్ల పిట్టపిట్టలాడిపోతుంది. మా ఊరి పొలిమేరలో కొండలు, చెరువు వెనకాల ఎర్రటి దిబ్బలు. అబ్బా, పెళ్లి కొడుకు ఫ్రెషా సెకండ్ హ్యాండా? ఫ్రెష్, డబుల్ ఫ్రెష్, 30+ స్టిల్ వర్జిన్. అచ్చరే, ఇంతకెంతుంది? అమరావతిలో పొలం ఉంది, ఆంధ్ర బ్యాంక్ లో డబ్బుంది. నాకు జస్ట్ గరిట తిప్పడం వస్తే చాలు. మళ్ళీ రాజధాని మారితే ఏముంది, మీ ఊరు వస్తా. మీ అమ్మ బాబులు మనకింత ముద్ద పెట్టరయ్యింది. అయినా మనం అమ్మ బాబులు కావాలంటే మీ అమ్మ బాబులు ఆ మాత్రం త్యాగం చేయరయ్యంటి. అంతేగాని ఒళ్ళొంచి పనిచేసి మాత్రం పోషించవు. మళ్ళదే మాట. ఆడోళం గన్నోళ్ళున్నాక మనకెందుకు ఒళ్ళు నొప్పులు? అయినా రాత్రంతా సాకిరీ చేసి పగలు కూడా సాకిరీ చేయాలంటే కష్టమే కదా. అది కాదు, మర్చిపోయిన కర్రసాముని మళ్ళీ గుర్తు చేశారు. కాళ్ళు చేతులు ఇచ్చి పొయ్యిలో పెడతా. ఏమనుకుంటున్నావు? హాయ్ బ్రో. హాయ్. I like that with the chemistry, yeah. And when you like that, we could remedy that. I'm into energy and telling the facts. Tenderize my Vicky? Yeah, I'm Vicky. So relax, I'm on the track. This right is more. ప్రొఫైల్ చూసారుగా? యా చూసాను, నచ్చింది, అందుకే వచ్చా. అప్ అండ్ డౌన్, వెరీ ఫైన్. అప్ అండ్ డౌనా? అప్ అండ్ డౌన్ అంటే సాలిడ్ ఫిట్ అని అర్థం. జిమ్ బాడీనా? మీరు ఫుల్ ప్రొఫైల్ చూడలేరు కదా? ఇప్పుడు చూసాగా. అదే మిమ్మల్ని చూసాగా అంటున్నా. అదా. బట్ నాదో కండిషన్. ఏంటి? మ్యారేజ్ అయ్యాక ఎవ్రీ వీకెండ్ నాతో లాంగ్ డ్రైవ్ రావాలి. వస్తుంది, ఎందుకు రాదు? మీరే కదా పెళ్లి చేసుకునేది. కాదు, నువ్వు రావాలి.
నేనెందుకు? మనం రిలేటివ్స్ అవుతున్నాం కాబట్టి నువ్వు రావాలి, ఓకేనా? నీ మాటలో ఏదో తేడా ఉందా? కొంపదీసి నువ్వు ఈ రోజులు ఇదంతా కామనే బావా. ఓరి నీ అబ్బా .5 గా అమ్మా, దీని పెళ్ళి నా చావుకొచ్చిందిగా. హాయ్. హాయ్. ఏమైంది? మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో ఓపెన్ అయింది. ఏమన్నారు? ఇప్పుడైతే మేనేజ్ చేశాను. లేట్ అయ్యే కొద్దీ వాళ్ళల్లో చేంజ్ రాదని గ్యారెంటీ లేదు. మనం త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలి. బయటపడాలని నాకు ఉంది, బట్ ఎలా? తనకెవరు నచ్చట్లేదే. 1 సెకండ్. తన పేరు గౌతమ్. నిన్న ఈవెంట్లో పరిచయం అయ్యాడు. ఓకే. లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు నో మ్యారేజ్ అని అలా ఉండిపోయాడు. ఏజ్ కొంచెం ఎక్కువ, బట్ జెంటిల్ మ్యాన్. చిట్టిని బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది. మరి ఇంకేం, రేపే పెళ్లి చూపులు. లైఫ్లో బాగా ఎదిగాక పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎదిగిన తర్వాత వయసుకు మనసుకి మ్యాచ్ అవడం లేదు. ఇంకా వద్దులే అనుకుంటున్న టైంలో నీ ఫోటో చూసా. దెన్ ఆల్ ఈజ్ వెల్. నీకు కూడా లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, నా లైఫ్కి కూడా విలువిచ్చినట్టు ఉంటుందని ఒప్పుకున్నా. చెప్తే నమ్మకంగానే ఉంది కానీ నమ్మేదెట్టా? ఏంటా ప్రశ్న? ఆయన ఎవరనుకున్నావు? చెప్పే తినడానికి అడిగి తెలుసుకునే దానికి తేడా ఉంటుంది. క్లారిటీ రావద్దు. అది తెలికే మా నాన్న చెప్పిన దానికల్లా తలూపి ఇలా బలిపసు అయ్యాను. ఎవడు బలి పశువాడు ఇక్కడ అందరికీ తెలుసు. అయినా పెళ్లి చూపులేనే నువ్వు చెప్పాల్సిందే. అప్పుడే చెప్పుండాల్సింది. మరి నువ్వు ఆ రోజు అట్టా చెప్పుంటే ఈ రోజు ఇట్టా సెకండ్ హ్యాండ్ అయ్యేది కాదు నా బతుకు. కర్మే బుర్ర తక్కేదవని, అందుకే అప్పుడు చెప్పలేకపోయా. అబ్బో, తమరికి బుర్ర లేదని ఎవరన్నారు? ఆ రోజు తాళి కట్టినప్పుడు మెడగిల్లినావే, ఆ రోజే అర్థం చేసుకోవాల్సింది నువ్వెంత విచ్చలు విడివాడుగో అని. ఆహా, బిందెలో ఉంగరం తీసేటప్పుడు నీ గోలతో రక్కావు చూడు, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఎలాంటి దానివో అని. ఇతనేడి నీ వైఫ్ ని తనకిచ్చి పెళ్లి చేయబోతున్నావు. అది తెలిసి అతను ఎందుకుంటాడు? కాసేపు కంట్రోల్ ఉండాల్సింది. పోతే పోయాడులే. నీకేమో అందరు టాప్ లో ఉన్నోళ్ళు, నాకేమో లోపాలున్నోళ్ళా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావు? అయినా నా వల్ల కాదే, నీకు పెళ్లి సెట్ చేయడం నా వల్ల కాదు. తమరి చేతగానితనం గురించి నాకెందుకు తెలీదు, అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. పేరు రిషి, నచ్చాడు. పెళ్లి చూపులు సెట్ చేయి, చేసుకుంటా. హూ ఇస్ దిస్ అన్లక్కీ ఫెలో? తెలుగులో మాట్లాడు. బానే ఉన్నాడు, ఎక్కడ పట్టావంటున్నా? పట్టాల్సిన కర్మ నాకేంటి? మొన్న మా ఊర్లో మెడికల్ క్యాంప్ జరిగింది, అక్కడ చూసా. ఒక ఆడపిల్లకు కావాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. చేసుకుంటే అతన్నే చేసుకుంటా. అన్నయ్య, వీడితో దీనికి పెళ్ళైతే నీకు అన్నయ్యేగా. అయ్యో అభి, అది కాదు, తను నా ఓన్ బ్రదర్. వాట్? అయితే మరీ మంచిది, ఈజీగా సెట్ చేయొచ్చు. ఏంటి మంచిది? మీ ఇద్దరికి పెళ్ళైతే మేమిద్దరం అన్న చెల్లెలం అవుతాం. అయితే ఇంకే, అప్పుడు మీ ఇద్దరికి సంబంధాలు నేను చూస్తాను. ఏ నా ఇంటి ఆడబిడ్డ బాధ్యత నా బాధ్యత కాదా ఏటి? చూడు, నీకు పెళ్లి చేస్తానని చెప్పా, చేస్తా, బట్ ఇతనితో కాదు. ఇతన్ని మర్చిపో. ఏటి మర్చిపోయేది? పెళ్లి చేసుకోవాల్సింది నేను, కాపురం చేయాల్సింది నేను. తనతో పెళ్లి జరగకపోతే నీకు విడాకులు ఎట్టా వస్తాయో నేను చూస్తా.
ఇప్పుడు ఏం చేద్దాం? అర్జెంటుగా మీ అన్నయ్య లైఫ్లోకి ఇంకొక అమ్మాయిని తీసుకురావాలి. ఆల్రెడీ మీ అన్నయ్య ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడని, తనకిచ్చి పెళ్లి చేయడం కుదరదని స్కెచ్ చేద్దాం. Jump